ఇవాళ క్లాస్ ఏంటంటే లిగనం. సో లాస్ట్ క్లాస్ మనం చూసిన 4 కాన్సెప్ట్స్ అండి. ఒకటి కౌంటింగ్ నెంబర్స్. కమాన్, కౌంటింగ్ నెంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. కాన్సెప్ట్ 2 సక్సెసివ్ డివిజన్. సక్సెసివ్ డివిజన్ రూల్ ఏంటంటే క్రాస్ స్ట్రైట్, క్రాస్ స్ట్రైట్. క్రాస్ అంటే మల్టిప్లికేషన్, స్ట్రైట్ అంటే ఎడిషన్. ఓకే. కాన్సెప్ట్ 3 find unit digit. 2, 3, 7, 8 cycle length 4, 4, 9 cycle length 2, 5, 6 cycle length 1. Reminder కనుక 0 వస్తే కొట్టేసి take the cycle length. Okay. Concept 4. Concept 4 all of you. Find highest power of your prime number. Highest power of your prime number in n factorial. Highest power of your prime number in n factorial. So first మీరు చెక్ చేయాలి ప్రైమా కాదా అని. ప్రైమ్ అయితే సరే, ప్రైమ్ కాకపోతే కన్వర్ట్ దెమ్ ఇంటూ ప్రైమ్ నెంబర్. సో 10 ఉంది, 2 into 5 రాయాలి. 2 కి హైయెస్ట్ పవర్, 5 కి హైయెస్ట్ పవర్ చేయాలి అండ్ టేక్ మినిమం. ఓకే. నాతో ఉన్న వాళ్ళు మంచి ఫ్యాకల్టీ అండి, అదైతే పక్క. ఓకే. Now observe. Now next concept all of you. One of the most important, number of zeros at the end of product. Question. Number of zeros at the end of the product. Question all of you. Number of zeros at the end of product. లబ్ధము చివరనందు సున్నాల సంఖ్య. ఇది హెడింగ్. లబ్ధము చివరనందు సున్నాల సంఖ్య హెడింగ్. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకే, అబ్జర్వ్ గైస్, చూడండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్. క్వశ్చన్ ఏంటి చూడండి సార్. 1 into 2 into 3 into 4 into 5. అబ్జర్వ్ ఆఫ్ 1 2 3 4 5. కమ్ ఆన్, మల్టిప్లై 1 2 3 4 5. మల్టిప్లై చేయండి. మొత్తం ఎంత అంటే 120. ఓకే. ఈ లబ్ధము చివరిలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? అట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? 1 0. అయిపోయింది. అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? క్వశ్చన్ అట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ లో జీరోస్ ఎన్ని? క్వశ్చన్. రైట్? ఈస్ దిస్ క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక క్వశ్చన్స్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్. క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్. 1 into 2 into 3 into హరీష్ హాయ్ 4 into 5 into 6 into డాట్ 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 1000 దాకా మల్టిప్లై చేయండి. ఏం లేదు, 1 నుంచి 1000 వరకు మల్టిప్లై చేయి. ఇగో 1 నుంచి 1000 దాకా మల్టిప్లై చేయి. మల్టిప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వద్దు నాకు, ఆ చివరిలో సున్నాలు ఎన్నునే కౌంట్ చేసి చెప్పు. నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్. రేపు చెప్తా, రేపు చెప్పేది కదా. ఓకే. నంబర్ ఆఫ్ జీరోస్ ఆ మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వద్దు, చివరిలో చూడు. ఇందాక ఇచ్చాను ఇక 1 2 3 4 5 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 120. ఓకే. చివరిలో జీరోస్ సున్నాలు ఉన్నాయి, 1 సున్నా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దే? క్వశ్చన్. ఓకే. ఈసారి క్వశ్చన్ ఇవ్వండి. ఇలా క్వశ్చన్ చేస్తా ఫస్ట్ మీకు. ఓకే. క్వశ్చన్స్ ఐమ్ రెడీ. 1 into 2 into 3 into 4 into 5 into డాట్ డాట్ డాట్. కొంచెం తగ్గిస్తున్నా ఇగో కొంచెం తగ్గిస్తున్నా. ఒక 500 చాలే. 500 దాకా మల్టిప్లై చేయి. అట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దే? 1 into 2 into 3 into 4 into 5 into ఒక 100 వరకు చాలే. 100 వరకు. ఓకే. ఈసారి చూడండి. ఈసారి ఎన్ని జీరోస్ ఉన్నాయి?
2 into 4 into 6 into 8 into 10 into చూడండి వేరియస్ క్వశ్చన్స్ ఇస్తున్నా మీకు మొత్తం అన్ని ఒక 300 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్ లో క్వశ్చన్ వస్తాయి ఫస్ట్ చూడండి క్వశ్చన్ చూడండి 5 into 10 into 15 into 20 into 25 into అన్ని ఒకటే కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఓకే 80 వరకు ఈ మల్టిప్లై చేయడం ఏం లేదా మొత్తం మల్టిప్లై చేస్తే ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎన్ని సున్నాలు ఉన్నాయి ముందు క్వశ్చన్ రాస్తున్నా క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ 1 square into 2 square into 3 square into 4 square into 5 square into 6 square ఒక 28 square number of zeros at the end of product 1 power 20 1 power 20 2 power 20 3 power 20 4 power 20 5 power 20 6 power 20 20 power 20 number of zeros at the end of product ఓకే క్వశ్చన్స్ ముందు ఒకసారి రాస్తున్నానండి రైట్ లిజన్ ఇంకా ఇది కూడా చేసే ముందు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తీసుకుందాం ఇప్పుడు చూడండి అన్నిటి సేమ్ క్వశ్చన్స్ 25 into అబ్జర్వ్ ఆఫ్ 36 into 45 into 60 into 27 into 84 and 1 into okay 7 into 49 రాధా కళ్యాణి చెప్తున్నామ్మా ఒక్క నిమిషం ఓకే రైట్ లుకినా గైస్ ఏం లేదండి సార్ సస్పెన్స్ ఏమో చెప్పండి వినండి ఓకే ఇవన్నీ ఇదంతా ఫస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇది ఓకే ముందు క్వశ్చన్స్ రాశాను అంతే క్వశ్చన్స్ చూడండి ఒకసారి నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే చివరిలో ఇన్ని సున్నాలు వస్తాయి ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అంతా అవుద్దండి చివరిలో సున్నాల సంఖ్య ఇవి క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ లైన్లో ఇచ్చాం ఓకే ఇప్పుడు చెప్పాను అనుకోండి అసలు జనరల్గా వినండి సున్నా ఎప్పుడు వస్తుంది గాయస్ సున్నా ఎప్పుడు వస్తుంది చూడండి ఫస్ట్ సున్నా ఎప్పుడు వస్తుంది అంటే ఒక కాన్సెప్ట్ చూద్దాం 5 into 2 చేస్తే 10 వస్తుంది ఎస్ఆర్నో జీరో ఎప్పుడు వస్తుంది అంటే 5 into 2లో వస్తుంది జీరో రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నారు 120లో అంటే దీన్ని రాస్తున్నాను 120 రాస్తున్నాను అంటే 10 into 12 10 రాస్తున్నాను 2 into 5 12 రాస్తున్నాను 4 into 3 అంటే ఇది 2 స్క్వేర్ సో 10 దీని వేస్తున్నాను నేను 2 power 1 into 2 power cube 2 cube 8 8 5s are 40 43s are 120 సో గైస్ అబ్జర్వ్ ఇప్పుడు 120 నేను రాసా అంటే నేను ఇలా రాసా అండి 120 ఇలా రాశాను 120 ఐఎమ్ రైటింగ్ యాస్ 2 cube 5 power 1 3 power 1 అసలు సున్నా ఎప్పుడు వస్తుంది 5 into 2లో వస్తుంది ఇప్పుడు చూడండి ఈ 3తో సంబంధం లేదు ఈ 2 లెన్ ఉన్నాయి 5 చూడండి ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఇది రీలోడా ఒక్క నిమిషం రీలోడ్ చేస్తాను గైస్ రీలోడెడ్ ఈ ఇచ్చిన క్వశ్చన్లో 2s ఎన్ని ఉన్నాయి 5s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఇక్కడ 2లు ఒక 3 ఉన్నాయండి 5లు ఒక 1 ఉంది సో వీటిలో మినిమం ఏముంది ఈ రెండు పవర్స్లో మినిమం ఏంటి 1 అంటే 1 జీరో ఉంటుంది 120లో సో ఇది ఈజీ క్వశ్చన్ మీకు చూపిస్తున్నా ఫస్ట్ ఐ రిపీట్ మై ఫ్రెండ్స్ లెట్స్ సీ ఫర్ ఈజీ క్వశ్చన్ 120లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 5 ఫ్యాక్టర్ అంటే 120 దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడిగాడు ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ అప్పుడు మిగతా అన్ని క్వశ్చన్ ఈజీ అయిపోతాయి చూడండి 5 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నాడు అంటే ఏంటి 5 into 4 into 3 into 2 into 1 రైట్ దీని ఏం రాస్తున్నాను 5 into ఇది 2 స్క్వేర్ ఇది ఒక 2 క్యూబ్ into 3 రైట్ ఎసానో 5 into 2 క్యూబ్ into 3 power 1 అయితే ఇక్కడ సున్నా ఇక్కడ చూడండి ఇక్కడ జీరో ఎప్పుడు వస్తుంది ఒక జీరో రావాలంటే 5 into 2 ఉండాలి అంటే సింపుల్ ఇచ్చిన క్వశ్చన్లో 5 ఎన్ని ఉన్నాయి 2 ఎన్ని ఉన్నాయి ఎతకండి ఇచ్చిన క్వశ్చన్లో 5 ఎన్ని ఉన్నాయి 2s ఎన్ని ఉన్నాయి ఎతకండి వెతికిన తర్వాత మినిమం పవర్ తీసుకోవాలి మినిమం పవర్ వాయిస్ నాట్ క్లియర్ ఈస్ ద వాయిస్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్ జస్ట్ చెక్ అవుట్ వన్స్ ఆల్ ఆఫ్ యూ ఈస్ ద వాయిస్ క్లియర్
Yeah, just give me some hint of your otherwise, because many are saying voice not clear. Is the voice clear? Not clear. No. Clear 3. It's very clear. Okay, so those who are getting not clear, it is all of you almost 105 people they said clear. 105 they said clear. 113 people clear they said. Only 4 people got not clear. So we go with the majority. Voice clear. Okay, right. Observe. సో గైస్ అబ్జర్వ్, నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 2s ఎన్ని ఉన్నాయో కౌంట్ సెట్ చేయాలి, 5s ఎన్ని ఉన్నాయో సెట్ చేయాలి. సెట్ చేసి మినిమం తీసుకోవాలండి, అంతే కాన్సెప్ట్ అది. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి, బ్యాక్ రండి. ఈ క్వశ్చన్ చూడండి, ఈ ప్రొడక్ట్ మొత్తం చేస్తే ఆన్సర్ అంతా వద్దు, చివరిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి క్వశ్చన్. హౌ మెనీ జీరోస్ ఆర్ దే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ క్వశ్చన్ చేయాలంటే ఏం లేదు, నువ్వేం చేయాలంటే ఎత్తకాల 2 ఎన్ని ఉన్నాయి, 5 ఎన్ని ఉన్నాయి ఎత్తకాల. సింపుల్. నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగాడంటే నువ్వేం చేయాలి, ఎత్తకాల. 2 ఎన్ని ఉన్నాయి, 5 ఎన్ని ఉన్నాయి ఎత్తకాల. జస్ట్ సెర్చ్ హౌ మెనీ 2s ఆర్ దే, హౌ మెనీ 5s ఆర్ దే అన్న సెర్చ్ చేస్తే అయిపోతుంది. యు జస్ట్ సెర్చ్ హౌ మెనీ 2s ఆర్, హౌ మెనీ 5s ఆర్ దే. చూడండి, ఇక ఇదిద్దాం. 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి గైస్. 25 లో 2s ఉన్నాయా, 5s ఉన్నాయా? 25 లో 2s ఆ 5s ఆ? 5s ఉన్నాయి, 2 అయితే లేవు. ఎన్ని ఉన్నాయి 5లు? 2 5 5 అంటే 25 నేను రాసుకున్నాను, 5 into 5 2 ఉన్నాయి 5. 36 లో అండి, 36 ని 4 into 9, 9 లో 2 లేదు 5 లేదు. 4 ని రాసుకోవచ్చు, 4 ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ 36 చూడండి ఒకసారి, 36 అని రాసుకున్నాను 4 into 9, ఇందులో 5 లేదు, 2 into 2 అంటే 36 లో 2లు ఉన్నాయి 2. ఇక 45 లో అండి 5 into 9, 45 అంటే రాస్తున్నాను 5 into 9. దిస్ ఓన్లీ లాజిక్, వినండి. ఇందులో 5 ఉన్నాయి, ఒకటే ఉంది. 60లో రాస్తున్నాను 12 into 5. ఈ 12 ని 4 into 3 అవసరం, నాకు కావాల్సిన ఓన్లీ 2లు 5లే, 2 స్క్వేర్. ఈ 60లో 2లో ఒక 2 ఉన్నాయి, 5లో ఒకటి ఉందండి. తర్వాత 27లో 3 క్యూబ్, 5 లేవు 2 లేవు. 81 5 లేవు 2 లేవు. 7 5 లేవు 2 లేవు. 49 2 లేదు 5 లేదు. అయిపోయింది. 2లు మొత్తం మీద ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి, 5లు మొత్తం మీద ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఈ రెండింటిలో మినిమం ఏంటి, 4ఏ. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి అంటే 4 జీరోస్ వస్తాయి. దట్స్ ఆల్. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే, రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, యు గెట్ 4 జీరోస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఎత్తకాల. 2 ఎన్ని ఉన్నాయి, 5 ఎన్ని ఉన్నాయి ఎత్తకాల. ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ క్వశ్చన్. అబ్జర్వ్, ఇది గ్యారంటీ క్వశ్చన్, లేదని వినండి. క్వశ్చన్ చూడండి సారీ. అబ్జర్వ్, 55 into 32 into 64 into 15 into 20 into 37 into 81 into 27 నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగారండి. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అంతా వద్దు, చివరిలో సున్నాల సంఖ్య. హౌ మెనీ జీరోస్ ఆర్ దే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ క్వశ్చన్. సో ఏం చేయాలి నువ్వు, ఎత్తకాల. ఏం ఎత్తకాలి, 2 ఎన్ని ఉన్నాయి, 5 ఎన్ని ఉన్నాయి ఎత్తకడమే. 2 ఎన్ని ఉన్నాయి, 5 ఎత్తున్నాయి. అయితే మినిమం తీసుకోవాలా, 2కి హైయెస్ట్ పవర్ చేయాలి, 5కి హైయెస్ట్ పవర్ చేయాలి, చేసి మినిమం తీసుకోవాలా. అయితే అబ్జర్వ్ చేయి, మినిమం దేంట్లో వస్తుంది, 2లా 5లా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, 55లో అయితేనండి 55 రాసుకోవచ్చు, 5 into 11 ఒక 5 ఉంది. 32 అంటే 2 power 5 అండి, 2లు 5 ఉన్నాయి 30లో. 64 అంటే ఎంత అండి, 2 power 6. ఓ ఇక్కడ 6 ఉన్నాయి 2లు, ఇంక చాలా ఉన్నాయి 2లు. ఈ 15లో 3 into 5, ఈ 3 అవసరం లేదు, 5 ఒకటి ఉంది. 20లో
5 into 4 5 ఒకటి ఉంది 4 అంటే 2 స్క్వేర్ 2 రెండు ఉన్నాయి దీంట్లో 2 లేదు 5 లేదు 2 లేదు 5 లేదు 2 లేదు 5 లేదు ఎత్తకాల 2 ఉందా 5 ఉందా ఎత్తకాల చూస్తే 5 వచ్చేసరికి మొత్తమే 3 ఉన్నాయండి ఇక 2 వచ్చేసరికి ఇంక చాలా ఉన్నాయి నాకు కావాల్సిన మినిమం అయిపోయింది ఆన్సర్ 3 జీరోస్ వస్తాయి అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ హౌ మెనీ జీరోస్ అంటే 3 జీరోస్ ఓకే ఇప్పుడు క్వశ్చన్ చూడండి అంటే సింపుల్ మీరేం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఇవన్నీ చదువు లైన్లో ఇచ్చిన క్వశ్చన్ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఏం చేయాలి ఎత్తకాల రొల్లు ఎన్ని ఉన్నాయి ఫైల్ ఎన్ని ఉన్నాయి ఎత్తకాల అందులో మినిమం తీసుకోవాలి ఓకే ఒక జీరో ఎప్పుడు వస్తుందండి 2 into 5 జీరో వచ్చేది అందుకోసం 2 ఎత్తకాలి 5 ఎత్తకాలి ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇది చూద్దాం చూడండి 1 power 20 2 power 20 3 power 20 4 power 20 20 power 20 ఉందండి ఇందులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే లబ్ధము నందు చివరిలో ఉన్న అట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దే క్వశ్చన్ ఇది క్వశ్చన్ క్లియర్ అసలు జీరో ఎప్పుడు వస్తుంది 2 into 5 లో వస్తుంది అంటే ఏం చేయాలి నువ్వు ఎత్తకాల 2 ఎన్ని ఉన్నాయి 5 ఎన్ని ఉన్నాయి ఎత్తకాల 2కి హైయెస్ట్ పవర్ 5కి హైయెస్ట్ పవర్ ఎత్తికి మినిమం తీసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు చూడండి 2 ఇగో ఇప్పటి నుంచి 2 చేయదు ఇగో ఇన్నాక దాకంటే 2 కౌంట్ చేసా 5 కౌంట్ చేసా ఇన్నాక దాకా ఏం చేస్తానంటే 2 ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కౌంట్ చేస్తున్నా ఇప్పటి నుంచి అలా కాదండి నువ్వు అబ్జర్వ్ చేయాలా 2 కౌంట్ చేస్తే టైం వేస్ట్ ఏది మినిమం వస్తుందో అబ్జర్వ్ చేసి అవే కౌంట్ చేస్తాను ఏది మినిమం వస్తాయో చూసి అవే కౌంట్ చేస్తా ఇక్కడ నుంచి 2 5 మొత్తం కౌంట్ చేయ అబ్జర్వ్ చేయి ఏది మినిమం వస్తుందో అబ్జర్వ్ చేయి చూడండి ఇక్కడ చూస్తే 2 ఇందులో ఉందండి 20 సార్లు 4లో 2 రోజులు ఉన్నాయి 6లో ఉంటాయి 2 8లో 2 ఉంటాయి 10లో 2 ఉన్నాయి 12లో ఉన్నాయి 14లో 2 ఉంటాయి అబ్బా చాలా ఉన్నాయి 2 అయితే చాలా ఉంటాయి అందువల్ల ఐ జస్ట్ సెట్ ఓన్లీ 5 2 చాలా ఉన్నాయి 5లు మాత్రమే కౌంట్ చేస్తాయి 5 power 20లో 5లో ఉన్నాయి ఎన్నో తెలుసా 20 ఉన్నాయి 5 power 20 అంటే 5 into 5 into 5 into 5 అలా 20 సార్లు తర్వాత మళ్ళీ 5 ఎక్కడ ఉన్నాయి ఎత్తుకు 5 ఎక్కడ ఉన్నాయి ఎత్తుకు ఇట్లా పోతా ఉంటే 10లో వస్తుందండి 10 power 20లో 10 power 20 అంటే 10 అంటే ఏంటి 2 into 5 కదా ఇందులో 5 ఉన్నాయి మళ్ళా ఎన్ని ఉన్నాయి 10 power 20లో 5లు 20 ఉన్నాయి తర్వాత ఇదే వేయం మళ్ళా చేయలేం 15 power 20 చూడండి ఇందులో ఇక్కడ 2 into 5 రాస్తున్నారు ఇది 3 into 5 ఇందులో 5లు ఉన్నాయి ఎన్ని ఒక 20 తర్వాత 20 అండి 24 into 5 ఒక 20 అయిపోయింది ఇంకా తర్వాత లేవు నెంబర్స్ అయితే 2లు అనుకోండి చాలా వస్తాయి 20 power 20 ఇందులో 4 into 5 5 20 ఉన్నాయి ఇక్కడ 80 ఆన్సర్ సో కౌంట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎత్తకాలి 2లు ఎన్ని ఉన్నాయి 5లు ఉన్నాయి 2 వెళ్తానే టైం వేస్ట్ నీకు ఒకవేళ ఐడెంటిఫై చేయి ఎక్కడ మినిమం వస్తుందో చూసుకో 2లా 5లా అదొకటి కౌంట్ చేయి ఓకే ఇంకో క్వశ్చన్ చూడు ఇది క్వశ్చన్ 28 స్క్వేర్ ఇదే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ అది కూడా సేమ్ క్వశ్చన్ మళ్ళీ చూడండి సేమ్ క్వశ్చన్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దే క్వశ్చన్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మిస్టర్ ఫనీ పీకే నీ క్వశ్చన్ ఇస్తా ఇందులో నువ్వు చేయగలుగుతావా ఇప్పుడు అప్పుడే నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నావు ఒక కాన్సెప్ట్ అంటే 2 నేర్చుకోగానే అయిపోదా ఫనీ బాబు ఫనీ పీకే నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నావు ఇందులో క్వశ్చన్ ఇస్తే నువ్వు చేయగలవా చెప్పు క్వశ్చన్ ఇస్తా ఎస్ సార్ ఓకే అంతకుముందు విన్నావు క్లాస్ ఇది ఆర్ ఓల్డ్ స్టూడెంట్ ఆల్రెడీ విన్న వాళ్ళైతే ఇట్స్ అంత అవసరం లేదు చేయగలుగుతావు